ఎత్తుకొనిది మహిమ గల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా. చాలు గమనించమంటే ఆయన ఎలాంటి రాజు అంటే ఆయన మహిమ కలిగిన రాజు. కనుక మూడో విషయం మనం చూసామంటే ఈ దేవుడు మహిమ కలిగిన దేవుడు. ఆయన ఎంత మహిమలో ఉన్నాడు అంటే ఆయన గురించి రాయబడింది హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో ఆయన మహామహుడగు దేవుడు. కనుక ఆయన పరలోకములో ఉన్నతమైన స్థానంలో ఉండి ఎంతో గొప్ప మహిమతో ఉన్నాడు. తండ్రితో ఉన్నాడు, సింహాసనం మీద ఉన్నాడు, దూతలు కెరూపులు సెరూపులు కనుక కోట్ల కొలది దూతలు ఆయన స్తుతిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ దూతల సంఖ్య కోట్ల కొలదిగా ఉందని రాయబడింది. అలాంటి ఉన్నతమైన మహిమలో ఉన్నటువంటి దేవుడు ఈ లోకానికి ఎలా వచ్చాడంటే తన మహిమను విడిచి వచ్చాడు. తండ్రితో ఉండే భాగ్యాన్ని విడిచి వచ్చాడు, సింహాసనాన్ని విడిచి వచ్చాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి ఎలాగ రాయబడింది. ఆయన ఈ లోకానికి ఎలా వచ్చాడంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి మనం చదువుదాము. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడైండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకుండా భాగ్యమని ఎంచుకోలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసు స్వరూపం ధరించుకొని తాను రిక్తునిగా చేసుకుని గమనించాడు. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడుగా ఉండి ఆయన లోకానికి ఎలా వచ్చాడంటే దేవునితో సమానముగా ఉండే భాగ్యాన్ని ఆయన విడిచిపెట్టాడు. దాన్ని ఎంచుకోలేదు కానీ మనుషుల పోలికలు రావాలని ఆయన ఆలోచించాడు. మనుషుల పోలికగా పుట్టాడు, దాసు స్వరూపాన్ని ధరించాడు, తను తానే రిక్తునిగా చేసుకుని అన్నమాట. ఏం తెలియజేస్తా ఉందంటే రిక్తునిగా చేసుకోవడం అంటే అన్ని పోగొట్టుకోవటం, అన్ని వదులుకోవటం, అన్ని విడిచిపెట్టడం. కనుక తండ్రిని విడిచిపెట్టాడు, అందుకే సిలువలో ఉండి కనుక కేక వేశాడు కదా, నా దేవా నన్ను ఎలా విడిచితి అన్నాడు. తండ్రిని విడిచిపెట్టాడు, సింహాసనం విడిచిపెట్టాడు, దూతలు విడిచిపెట్టాడు, మహిమ విడిచిపెట్టాడు. కనుక సమస్తం విడిచి ఈ లోకానికి ఎట్లా వచ్చాడంటే రిక్తుడిగా వచ్చాడు. అందుకే యేసు వారికి ఈ లోకంలో ఏమీ లేదండి. ఆయన ఈ లోకంలో జన్మించినప్పుడు ఆయనకు ఒక హాస్పిటల్ లేదు, ఒక నివాసం కూడా లేదు. అప్పుడు మరియమ్మ వాళ్ళు సత్రానికి వెళ్ళారు. స్థలం ఇస్తారంటే వాళ్ళు ఏమన్నారు, సత్రమును స్థలము లేదు అన్నారు. కాబట్టి ఎక్కడ తీసుకెళ్లారంటే పశువుల పాకలు. కనుక ఆయనకు పశువుల పాకలు పెట్టారు. అంత మాత్రమే కాదు, ఆయనకన్నా ఇల్లుందా పెద్ద అయిన తర్వాత చూసామనుకోండి, ఒకడు వచ్చాడు, ప్రభు నువ్వు ఎక్కడ పోయినా నేను వెంబడిస్తాను అన్నాడు. అప్పుడు యేసు అన్నాడు, నక్కలకు బొర్రెలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనుషుకు మనం తలవాల్సిన స్థలము లేదు అన్నాడు. అప్పుడు వెంటనే టాటా బాయ్ అని చెప్పేసి ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఈ లోకంలో ఆయనకి ఎక్కడ ఒక నివాసం అంటూ లేదు. అంత మాత్రమే కాదు, ఈ లోకంలో బోధించడానికి ఒక పులిపెట్టి లాంటి కూడా లేదు. అందరూ ఆయన మీద పడతా ఉంటే ఆ ధోని సముద్రం లోపలి తోసి అంటాడు పేతుడితో. కనుక ఆ ధోని కాసిస్తా ఉంటే ఆ ధోని మీద నిలబడి అక్కడే ప్రసంగం చేశాడు. కనుక ఆయనకి ఇలాంటి మైకులు కూడా ఆయనకి లేవు. అంత మాత్రమే కాదు, ఈ లోకంలో ఆయన అన్ని కూడా ఏమీ లేనివాడుగా సామాన్యమైన జీవితాన్ని గడిపాడు. చివరికి చనిపోయిన తర్వాత కూడా యేసు వారికి సమాధి లేదండి ఆయనకి. కనుక అరిమత్త యోసేపు అనేటువంటి ఒక ధనవంతుని ముందుగా తొలగించుకుంటే ఆ సమాధులు ఆయన పెట్టారు. కానీ ఏం తెలియజేస్తా ఉన్నాయంటే ఆయన ఎంత మహిమ కలిగిన దేవుడు ఈ లోకానికి ఎంత సామాన్యమైన వాడికి వచ్చాడు. కారణం ఏంటి? అంతగా తగ్గించుకొని అంత దరిద్రమైనటువంటి స్థితి ఆయన పొందడానికి కారణం ఏంటంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9లో ఇలాగ రాయబడింది. 2 Corinthians 8:9 మీరు మన ప్రభువు యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడైండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడు ఆయన అని రాయబడింది. కాబట్టి యేసు వారు అంత దీనమైన స్థితి ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చిందంటే మనలను ధనవంతులుగా చేయడానికి. కాబట్టి మన దారిద్ర్యాన్ని పోగొట్టడానికి ఆయన దరిద్రుడయ్యాడు, ఆయన దాసుడయ్యాడు, ఆయన రిక్తుడయ్యాడు. అంటే మనకు బదులుగా మన శిక్ష తీసుకోవడానికి ఆయన ఎంతో సంతోషించారు. కనుక మనకు బదులుగా, మనకు మారుగా, మనకు ప్రతిగా మన శిక్ష ఆయన తీసుకున్నాడు. కాబట్టి ఆయన ఆశీర్వాదం మనకు ప్రకటించాడు. కాబట్టి
ఈ ఉదయకాలం పిల్లరా, ఈ దేవుడు ఎలాంటి దేవుడు అంటే మహిమ కలిగిన దేవుడు కనుక మనుషుడే గాని కనుక సంపూర్ణమైన దేవుడిగా ఉండి ఈ లోకానికి ఆయన మహిమను విడిచి వచ్చిన వాడికి మనం రాయబడుతుంది. కాబట్టి భూలోకానికి వచ్చినటువంటి దేవుడు సామాన్యమైన వాడు కాదు, ఆయన మహిమ కలిగిన దేవుడు. ఇది మూడవ ప్రాముఖ్యమైన సంగతి. 4వది రాయబడింది ఆయన గురించి ఎలాంటి రాజు అంటే ఆయన మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనంలో ఇలాగ రాయబడింది. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనంలో నేను ఘనమైన మహారాజునై ఉన్నాను అన్నాడు. కడిపిలా ఈయన ఎలాంటి దేవుడు అంటే ఘనమైన మహారాజు కనుక మహారాజు. అందుకే దేవుని యొక్క వాక్యం మనం చూసినప్పుడు కనుక ఈయన ఎంత గనుడంటే యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15లో ఇలాగ రాయబడింది. ఆయన మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన దేవుడు. కాబట్టి ఆయన మహాగణుడు. కాబట్టి మహాగణుడు అయినటువంటి ఆయన మహారాజుగా మనం చూస్తాం. కాబట్టి అంత ఉన్నతమైనటువంటి దేవుడు ఘనమైన దేవుడు అయ్యండి ఈ లోకానికి, ఎంతో ఈ ఘనహీనమైన లోకానికి ఘనహీనమైన శరీరం ధరించుకుని వచ్చాడు. కనుక మన శరీరం ఎలాంటిదంటే ఇది ఘనహీనమైనది కనుక ఒక దినం ఈ శరీరం ఎప్పుడైతే ఆత్మ వెళ్ళిపోతుందో ఈ శరీరం ఎందుకు పనికిరాదు, కుళ్ళిపోతుంది, వాసన కొడుతుంది. కారణం ఏంటంటే ఇది ఘనహీనమైనది. ఇలాంటి శరీరం తాను వచ్చాడు. కొరింథీ పత్రిక 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం చూడండి. మన దేహం ఎలాంటిదంటే యేసు ప్రభువు కూడా అలాంటి దేహంతో వచ్చాడు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం, కొరింథీలకు రాసిన 1 పత్రిక 15వ అధ్యాయము మనం గమనించామంటే మన శరీరం గురించి మనం చదివామంటే ఎలాంటి శరీరం వచ్చిందంటే చూడండి 42వ వచనం, 42, 43 వచనాలు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 42, 43. మృతుల పునరుత్థానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడింది, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడింది. మానవుని శరీరం ఎలాంటిదంటే ఘనహీనమైనది. చూసారా, మానవ శరీరము ఘనహీనమైనది. ఈ శరీరములో ఆత్మ ఉన్నంతసేపే ఈ దేహానికి విలువ. చూడండి, ఆత్మ పోయిన తర్వాత అంత సొంత తల్లి అయినా తండ్రి అయినా కాబట్టి తీసుకెళ్ళండి, పూజ చేయండి, కాల్చేయండి అంటారు. కారణం ఏంటంటే ఇది శరీరము ఘనహీనమైంది, బలహీనమైంది. కాబట్టి ఇలాంటి శరీరం ఇంకో మాట చెప్పాలంటే ఇది పాపముతో నింపబడిన శరీరం. రోమపత్రిక 8వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము మనం గమనించమంటే ఇలాంటి శరీరముతో ఘనమైన దేవుడు ఎలా వచ్చాడు. రోమపత్రిక 8వ అధ్యాయం 3వ వచనం నుండి, రోమ 8వ అధ్యాయం 3 నుంచి, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన ఇది నెరవేర్చబడవలని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపము శిక్ష విధించింది. కటేశ్వర వచ్చినటువంటి శరీరము ఈ లోకంలో మనలాంటి పాప శరీరాకారం కనుక ఈ శరీరము పాపముతో నింపబడింది. కానీ యేసు పాపము చేయలేదు. ఆయన పాప శరీరమే కానీ ధరించుకున్న మనలాంటిది, ఆయనలో పాపము లేదు. కాబట్టి అలాగూ వచ్చి తన దేహము యేసు యొక్క దేహములో మనశిక్ష భరించిన వాడిగా పొందిన వాడిగా జ్ఞాపకం చేయబడతా ఉంది. ఆ రీతిగా మరి ఘనమైనటువంటి దేవుడు ఈ ఘనహీనమైన లోకములో ఘనహీనమైన శరీరంతో వచ్చి మన యొక్క శిక్షను ఆయన పరిహరించాడు. కాబట్టి అదే ఎంత గొప్ప సంతోషకరమైన శుభవార్త. అంత మాత్రమే కాదు, ఇంకా ఆయన ఎలాంటి రాజు అంటే రాయబడింది 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం రాయబడింది. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో ఇలాగ రాయబడింది, సకల యుగములలో రాజై ఉండి అనే మనం చూస్తాం. ఈ దేవుడు ఎలాంటి వాడంటే సకల యుగములలో రాజు. చూడండి, లోకములో మనం చరిత్రలో గమనించామంటే ఎన్నో డైనాసిటీస్, ఎన్నో నాగరికతలు కనుక ఎన్నో మరి సామ్రాజ్యాలు వచ్చాయి కనుక అవన్నీ కూడా మట్టిలో కలిసిపోయినాయి. మనం చూస్తాం గుప్తులు, మౌర్యులు, ఇలాగా ఎన్నో డైనాసిటీస్ వచ్చాయి కనుక సామ్రాజ్యాలు వచ్చాయి కానీ అవన్నీ నశించిపోయాయి. కానీ యేసు ప్రభు యొక్క ఈ రాజ్యము కనుక ఎలాంటిదంటే స్థాపించే రాజ్యము ఇది
మరి సకల యుగముల్లో కనుక సకల యుగాలకు ఉండేదిగా మనం చూస్తాం. అంటే ఆ భవిష్యత్తు కనుక ప్రస్తుతము కనుక గతము కూడా తెలియజేస్తా ఉంది. ఆయన సకల యుగాల్లో రాజే కనుక గతములో రాజే, ఇప్పుడు రాజే, భవిష్యత్తులో కూడా ఆయన రాజే. ఎందుకంటే ఆయన దేవుడైనటువంటి వాడు, దేవుడై ఉన్నాడు కాబట్టి. కడిపిగా ఈ ఉదయకాల సమయంలో ఈ దేవుడు సకల యుగముల్లో రాజుగా మనం చూస్తాం. ఈ లోక రాజులంతా ఎలా ఉంటారు? ఈ లోక రాజులంతా కూడా కొంతకాలం ఉంటారు, మళ్ళీ దిగిపోతారు. ఒక 5 సంవత్సరాలు ఉంటారు, మళ్ళీ దిగిపోతారు. కనుక మళ్ళీ ప్రజలు ఎన్నుకుంటారు, మళ్ళీ దింపుతూ ఉంటారు. కానీ ఈయన రాజ్యము ఎలాంటిదంటే యుగ యుగాలు ఉండేది. లోకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనంలో ఇలా రాయబడింది. లోక 1:35లో ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును అనే మాట రాయబడింది. ఆయన రాజ్యం ఎలాంటిదంటే అంతము లేనిది. కనుక దానియేలు 4:33 రాయబడింది శాశ్వతమైనది ఆయన రాజ్యం. కడిపిరారా అది ఎలాంటి దేవుడు అంటే ఈ లోకానికి వచ్చినటువంటి వాడు సకల యుగాలకు రాజు. కాబట్టి అలాంటి దేవుడు ఈ భూలోకంలో జన్మించడము ఎంత గొప్ప సంతోషకరమైన శుభవార్త. అంత మాత్రమే కాదు, 6వ సంగతి రాయబడింది ఆయన ఎలాంటి రాజు అంటే ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 16వ వచనంలో ఇలాగ రాయబడింది. ప్రకటన 19:16లో ఏమని రాయబడిందంటే ఆయన రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. కాబట్టి ఆయన ఈ లోకములో రాజులు అనబడేటువంటి వారందరికీ ఆయన రాజు అయినాడు. కాబట్టి రాజులకే రాజు ఆయన. అందుకే దావీదు అన్నాడు 145వ కీర్తన 1వ వచనంలో రాజు అయిన నా దేవా అన్నాడు. ప్రకటన 1వ అధ్యాయము 5వ వచనం చదవండి. ప్రకటన 1:5 ప్రకటన గ్రంథము నమ్మకమైన సాక్షియు నుండి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం, క్షమించండి 6వ వచనం చదవండి. 1:6 మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసెను. కాబట్టి ఈరోజు యేసును నమ్మిన వారిని ఆయన ఒక రాజ్యముగా యాజకులుగా చేస్తా ఉన్నాడు. కాబట్టి ఎంత గొప్ప సంతోషకరమైన వార్త. కాబట్టి ఈయన రాజులకే రాజు. కాబట్టి ఆయన నమ్మినటువంటి వారు కూడా ఏం చేస్తారంటే రాజులుగా చేస్తాడు. యేసును నమ్మిన వారు అందరూ ఎవరంటే ఆయన రాజులే కనుక. ఎందుకంటే ఆయన రాజు కాబట్టి ఆయన పిల్లలు కూడా రాజులే. అందుకే రాజు అనే యాజక సమూహం అని రాయబడింది. కాబట్టి ఈరోజు యేసును నమ్మిన వారందరికి ఇచ్చే పేరు ఏంటంటే రాజులు కనుక రాజులు. కాబట్టి ఇది 6వ ప్రాముఖ్యమైన సంగతి. ఆయన రాజులకు రాజుగా రాయబడిన మనం చూస్తాము. 6వది. 7వది ఆకద మనం గమనించామంటే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఇలాగ రాయబడింది. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో షాలేము రాజు, నీతికి రాజు, సమాధానపు రాజు అని రాయబడింది. కనుక షాలేం అంటే సమాధానం అని అర్థం. కనుక ఆయన సమాధానానికి రాజు, నీతికి రాజు. ఎందుకంటే యేసు ప్రభువులో ఏ పాపము లేదండి. ఆయన నీతిమంతుడు కనుక దేవుడు ఒక్కడే నీతిమంతుడు, మిగతా వాళ్ళందరిలో పాపం ఉంది. అందుకే రోమ 3:11 రాయబడింది కనుక నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించేవాడు లేడు, దేవుని వెదకువాడు లేడు, అందరూ త్రోవత పేకముగా పనికి మాలిన వాడైనా రాయబడింది. కనుక ఈ దేవుడు ఒక్కడే నీతిమంతుడు. ఆయన నీతికి రాజుగా మనం చూస్తాం. అందుకే ఆయన జన్మలో గాని జీవితంలో కానీ ఎవరు కూడా తప్పు గాని పాపాన్ని కానీ కనుగొనలేకపోయారు, చూడలేకపోయారు. ఆయన కూడా చెప్పాడు నాలో పాపం అని మీరు ఎవడు స్థాపిస్తాడు అని ప్రభు సవాలు విసిరాడు. కాబట్టి దేవుడు ఎలాంటి వాడంటే నీతికి రాజు, నీతికి రాజు. అయితే ఈ లోకములో నీతిమంతులే లేరు, కానీ నీతిమంతులు కానీ చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22-24 వచనాల్లో రాయబడింది యెహోవా యందు నీతి భయములు ఉన్నవి అని రాయబడి ఆయన వద్దకు వచ్చినటువంటి వారిని నీతిమంతులుగా ఎంచబడుతున్నారు అనే మాట మనం చూస్తాం. ఇశ్రాయేలు సంతతి వారు కూడా ఆయన వద్దకు వచ్చి నీతిమంతులుగా ఎంచబడుతున్నారు. గడిపిలో మనకేం జ్ఞాపకం చేయబడుతుందంటే దేవుడు మనల్ని నీతిమంతులుగా చేస్తాడు. ఎలాగంటే మన పాపములను మనము ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కాబట్టి మన పాపములను క్షమించి సమస్త దుర్నీతిని మన పవిత్రులుగా చేస్తారనే మాట రాయబడింది. కాబట్టి ఎవరైతే యేసు అనే విశ్వాసం ఉంచుతున్నారో నమ్ముతున్నారో వాళ్ళ పాపాలు క్షమించి వాళ్ళకి ఆయన వాళ్ళని నీతిమంతులు చేస్తాడు. రోమ 5:9 రాయబడింది ఆయన రక్తము ద్వారా నీతిమంతులం,
రోమ 5:1 రాయబడింది ఆయన విశ్వాసం ద్వారా నీతిమంతులం. రోమ 4:25 రాయబడింది ఆయన మరణ భూస్థాపన పునరుద్ధాన నీతిమంతులం. ఆ రీతిగా తీతుపత్రిక 3:6 రాయబడింది ఆయన కృప ద్వారా నీతిమంతులం. ఈ ఉదయ కాలము మనం ఎలాంటి పాపములు ఉన్నా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా, యేసు ప్రభువా నేను పాపి అని చిన్న ప్రార్థన చేయగలిగితే ఆయన మన నీతిమంతులుగా చేస్తాడు, ఉచితంగా చేస్తాడు. దానికోసమే ఈ లోకానికి వచ్చింది. కనుక ఆయన ఈ లోకానికి మానవులను శిక్షించాలని రాలేదు, కనుక ఆయన అందరిని క్షమించాలని వచ్చాడు. అందుకే యేసు టైంలో ఒక స్త్రీని తీసుకొచ్చారు, పాపంలో పట్టబడుతుండగా తీసుకొచ్చారు. ప్రభా ఈమె వ్యభిచారం చేస్తున్న పట్టబడింది, ఈమెను ఏం చేయమంటావు అన్నప్పుడు ప్రభు అన్నాడు, మీలో ఎవరు తప్పు చేయలేదు వాడు రాయండి అన్నాడు. అందరూ తప్పు చేసిన వాళ్ళే, అందరూ మనస్సాక్షి గద్దించబడి అవి నేను తప్పు చేసే కదా నాన్న పాపం ఉందని చెప్పేసి ఒక్కడు రాయలేకపోయాడు. అందరు రాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు యేసు ఒక్కడే ఉంటాడు. అంటాడు, అమ్మా ఎవరు నీకు శిక్ష విధింపలేదా అంటే లేదయ్యా అంటుంది. అప్పుడు అంటాడు, నేను నీకు శిక్ష విధించను. ఒకవేళ శిక్ష విధించాలంటే నేనే నీకు శిక్ష విధించవలసిన వాడు నేనే. కానీ ఏంటంటే నాలో ఏ పాపము లేదు, కానీ నేను కూడా నీకు శిక్ష విధించను, ఇక నువ్వు వెళ్ళి పాపము చేయకుము అన్నాడు. పిల్లలు ఈ లోకానికి ఆయన ఎందుకు వచ్చాయంటే మనుషులను క్షమించాలని, మనుషులను మార్చాలి అని. కాబట్టి ఆయన మతాన్ని స్థాపించాలని రాలేదు. క్రైస్తవమైన మతము కానే కాదు, కనుక బైబిల్లో ఎక్కడ క్రైస్తవ మతం అని రాయబడలేదు. కనుక ఆయన ఎలాంటి వాడు అంటే మనసును మార్చేవాడు. ఎంతమంది త్రాగుబోతులు మారారు, జోతగాళ్ళు మారారు, వ్యభిచారులు మారారు, ఇలా దొంగలు మారారు. కారణం ఏంటంటే యేసు వారు మనసులు మార్చేవాడు, జీవితాలు మార్చేవాడు. ఆ జీవితాలు బాగు చేయడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఇంకెవరైనా సరే మీకు నెమ్మది, శాంతి, సంతోషం కావాలంటే అంత మాత్రమే కాదు, చనిపోయిన తర్వాత నిత్యత్వంలో యుగయుగాలు కూడా ప్రభుతో ఆయన రాజ్యంలో ఉండాలని ఆశించినట్లయితే ఆ యేసు ద్వారా తప్ప వేరొక మార్గం లేదు. ఎందుకంటే ప్రతి మనిషి కూడా ఒకేసారి జన్మము, 2 మరణాలు ఉన్నాయని బైబిల్ సెలవిస్తా ఉంది. ఒకటి చూడండి, ప్రతి మనిషికి ఒకేసారి జన్మ, 2 మరణాలు ఉన్నాయి. ఏంటి ఒక జన్మ అంటే ఒకేసారి పుట్టాం, కానీ మరణాలు మాత్రం 2 ఉన్నాయి. మొదటిది ఏంటంటే భౌతికమైన మరణం అంటారు. ఇప్పుడు ఈ దేహం ఆత్మ వెళ్ళిపోగానే ఆత్మ ఈ దేహం చచ్చిపోతుంది, దీన్ని పూర్తి చేయటమో కాల్ చేయటమో జరుగుతుంది. ఇది భౌతికమైన సహజమైన మొదటి మరణం అన్నారు. ఇది ప్రతి మానవుడు పొందాల్సింది. పుట్టిన వాడికి ఎట్టక మారడాన్ని ఎంత గొప్ప ధనవంతుడైనా ఐశ్వర్యవంతుడైనా ఒకదిని మీ లోకాన్ని విడిచిపెడతాడు. ఇది కామన్ గా సహజంగా అందరూ పొందే మరణం. 2వ మరణం ఉందండి, అది దాని గురించి రాయబడింది ప్లాటో గ్రంథం 28వ వచనంలో. అది 2వ మరణం అన్నాడు, అగ్నిగుండం. కాబట్టి అది యుగాలు కూడా ఉంటుంది. ఏంటదంటే ఈ మన్నైనది మరలా వెనుకటి వాళ్ళని భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు పోవును అని రాయబడింది. ఆ రీతిగా చనిపోయిన తర్వాత ఇది పూర్తి చేయటం కాల్చడం జరిగిన తర్వాత ఈ ఆత్మ దేవుని వద్దకు వెళ్తుంది. ఈ ఆత్మకు 2వ మరణం ఉందండి. కనుక 2వ మరణం అంటే అగ్ని ఆరదు, పొరుగు చావదంటాం. యుగాలు కూడా ఈ ఆత్మ అగ్నిలో కాలిపోతూ ఉంటుంది, కానీ చావదు. ఎలా ఉంటుంది చూడండి, కాలిపోయిన దేహంతో కాసేపు ఎంతో బాగా తట్టుకోలేమే, యుగాలు కాలుతూ ఉంటుందంటే ఎంత భయంకరమైన వేదన అది. కాబట్టి ఉదయకాలం ఆలోచించండి, అది తప్పించడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే ఒక్కరే నశించటము ఆయనకి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. కనుక నా తండ్రి చిత్తము కాదు అన్నాడు. అందరూ రక్షణ పొందాలి, మనుషులందరూ కూడా సత్యము గురించిన అనుభవ జ్ఞానం తెలుసుకోవాలి, మనుషులందరూ రక్షణ పొందాలి అని ఆయన కోరుతున్నాడు. కానీ ఉదయకాలం ఆయన ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే ఆ 2వ మరణం తప్పించాలని. కనుక ఆ 2వ మరణానికి ఎవరు వెళుతున్నారు అంటే పాపులు పోతున్నారు. కనుక మరి ఈ లోకంలో మా యొక్క పాపానికి పరిహారం ఎలాగు అంటే గ్రంథాలు సెలవిస్తున్న రక్తం చిందించాలి. అందుకే ఆయన సిలువెక్కాడు, సిలువలో మరణించాడు, రక్తం చిందించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన మృత్యుంజయుడై ఆయన తిరిగి లేచాడు. ఆయన ఉదయకాలం ఆహ్వానిస్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్పాడు. అంత మాత్రమే కాదు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు ప్రవేశింపరని సెలవిచ్చాడు. నా మాట విని నన్ను పంపిన విశ్వాసం ఉంచేవాడు నిత్యజీవం కలిగిన వాడు, వాడి తీర్పులోనికి రాక మానవులోని జీవనం దాటి ఉన్నాడని ప్రభువు యేసుక్రీస్తు సెలవిస్తున్నారు. కాబట్టి ఉదయకాలము ఏ స్థలంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ఆయన దేవుని గాను రక్షకుని ప్రభువుగాను అంగీకరించినట్లయితే హృదయంలో చిన్న ప్రార్థన, యేసుప్రభువా
నేను పాపిని, నా పాపాన్ని క్షమించు ప్రభా, నువ్వు గొప్ప దేవుడు అయ్యండి, రాజు అయ్యండి కనుక ఈ లోకానికి మరి ఆ రాజు అయ్యి ఉన్నటువంటి ఉన్నతమైన రాజు అయ్యింది కూడా ఈ లోకానికి ఒక సామాన్యమైన దేవుడు దిగి వచ్చినావని నమ్ముతున్నాను. నా పాపం కోసం నువ్వు స్త్రీలో మరణించాలని నమ్ముతున్నాను. నన్ను కూడా రాజుగా చేస్తావని చెప్పబడింది. కాబట్టి నన్ను నీ బిడ్డగా చేసుకొని చిన్న ప్రార్థన హృదయంలో చేయగలిగితే గొప్ప రక్షణ ప్రభు నీకు ఇస్తాడు. కాబట్టి ఇది బలవంతం ఏమి లేదండి. కనుక ఎవరైతే దేవునితో యుగయుగాలు కూడా ఆ నిత్యత్వములో ఉండాలని కోరుతున్నారో ఆ చిన్న తీర్మానం చేసుకోవాలి. దేవుడు ఉండేటువంటి స్థలము బైబిల్లో రాయబడింది, అది బంగారపు వీధులు. అక్కడ ఇలాంటి లైట్లు, కరెంట్ ఏమున్నది, కానీ దేవుడే వెలుగ్గా ఉంటాడు. దుఃఖము లేదు, మరణం లేదు, వేదన లేదు. కనుక సంతోషకరమైనటువంటి ఆ రాజ్యము, పరలోక రాజ్యము యుగయుగాలు ఉండేదిగా రాయబడింది. ఎవరు పాపం క్షమించమన్నటువంటి వారు దేవుడితో యుగయుగాలు ఉంటారు. అక్కడ దానికి వేరుగా నిత్య నరకం ఉంది. అది అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆకలి కేకలు, వేదన భయంకరమైన స్థలం. దాన్ని తప్పించుకోవాలంటే యేసు ప్రభు చెప్పాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు పరలోకం రాదు అని చెప్పాడు. కాబట్టి ఉదయకాలము మనం ఏ మార్గాల్లో ఉన్నాం ఆలోచించాలి. ఇది మీ గ్రంథం 6:16 రాయబడింది, మార్గములలో నిలుచుండి పురాతన మార్గాల గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అడిగి అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును అంటాడు. కాబట్టి మన సొంత మార్గాలు బైబిల్ రాయబడిన సామెతలు 12:18 ఒక ఎదుట కనబడే మార్గం కలదు, అది తొదక మరణానికి దారితీస్తుంది. మన యొక్క మార్గాలు మరణం తీసుకెళ్తున్నాయి. అయితే ఏ మార్గంలో ఉన్నామో ఆలోచించి మార్గమైన యేసుని నమ్మామంటే మన జీవితాన్ని కొత్తదిగా చేస్తాడు. అందుకే మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఆ యొక్క జ్ఞానం వచ్చిన తర్వాత దేవుని యొక్క దూత వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళ గురించి రాయబడిన మాట ఏంటంటే, వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిగా రాయబడింది మత్తయి 2లో. అంటే జ్ఞానులు ఒక మార్గంలో వచ్చారు, పోయినటువంటి మార్గం ఏంటంట మరి యొక్క మార్గం, నూతన మార్గం. అందుకే 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17లో రాయబడింది, ఎవడైనా క్రీస్తునందు ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిన సమస్తము కొత్తవాయన. కాబట్టి ఈ ఉదయకాలము జ్ఞానులు వచ్చిన మార్గంలో వెళ్ళలేదు, వాళ్ళు మరి యొక్క మార్గంలో వెళ్ళారు. కాబట్టి ఉదయకాలము ఎవరు దేశం మీదకి వస్తారో వాళ్ళ జీవితం మారిపోతుంది, కొత్త మార్గంలోకి వెళ్తారు. ఈ కొత్త మార్గం ఎట్లా వచ్చింది? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనంలో ఆయన శరీరము అనేటువంటి తెర చినుకుడు ద్వారా, ఆయన శరీరము శివులు అప్పగించబడి ద్వారా నూతన మార్గాన్ని ఆయన ఏర్పరిచాడు. కాబట్టి ఉదయకాలము ఆ మార్గాల ప్రభునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరు మీ ఇంటి వారు గొప్ప ఆత్మరక్షణ పొందదు. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ సమయంలో మరి కొన్ని నిమిషాలు